వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సో ఈ అత్యవసర సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు సోషల్ మీడియా సామాజిక మాధ్యమంలో ఎంఆర్ఓ గారు ఏదో కంప్లైంట్ నేను ఇచ్చినట్లు, నేనేదో ఆమెను తిట్టినట్లు, ఆమె కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే నేను 2 చోట్ల కూడా కనుక్కోవడం జరిగింది. అయితే అక్కడ కంప్లైంట్ లేదు. బట్ మీడియా వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు ఉన్న 4th ఎస్టేట్స్లో మీరు ఒక ఎస్టేట్ కాబట్టి 4 ఎస్టేట్స్ ఖచ్చితంగా మీకు కూడా అసలు విషయం తెలియాలండి. ఈ నిన్న ఎంఆర్ఓ గారికి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు దాదాపుగా 50 సార్లు ఫోన్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ములగ గ్రామంలో రైతులు ఎవరైతే గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళ సాగులో ఉన్న గ్రామాల్లో రైతులు నా దగ్గరికి రావడం, అది నేను ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ఉందో చేయండి అని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ ములగ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డిమాండ్ చేయడం, ఆ 10 లక్షల్లో ఈ రైతులు 2 లక్షలు ఇవ్వడం కూడా జరిగిందంట. ఈ 10 లక్షల డిమాండ్, ఈ 2 లక్షలు కూడా నాకు చెప్పలే. నేనేమనుకున్నానంటే ఇచ్చిన ఏదైతే ఉందో అది అయిపోయిందేమో అనుకున్నాం. తీరా చూస్తే 2 లక్షలకు కూడా ఆమె తీసుకొని అలాగే ఇంతవరకు పని చేయాల. నేను ఈ విషయం చేద్దామని అడుగుదామని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నా. ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు ఫోన్ చేసి 50 సార్లు ఫోన్ చేశానండి, మీ ఎంఆర్ఓ ఎందుకు ఇంకా నాకు చేయలేదంటే నేను చేయిస్తానండి అని. 10 గంటలకు కూడా ఆయన ఫోన్ చేశారు. మీకు ఫోన్ చేసిందా అని అడిగారు, చేయలేదండి అని. సరే లేదని వాట్సాప్ కాల్ చేసి డబ్బులు ఎందుకు తీసుకున్నారు, ఏం జరుగుతుంది, ఏం ఇంతవరకు చేయలేదని అడిగితే దానికి సమాధానం 39 సెకండ్లు వాట్సాప్ కాల్ మాట్లాడడం జరిగింది. ఆమె 39 సెకండ్లు. ఎంత తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఏ పరిస్థితుల్లో తీసుకున్నావు, నీకేం అవసరం, ఎందుకు చేయలేదు, అసలు ముందు ఫోన్ 50 సార్లు చేస్తే ఎందుకు ఎత్తలేదు. ఆమె సమాధానం నేను ఎంఆర్ఓ అండి, నా ఇష్టం అండి అంటారు. ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇంకా పనిచేస్తూ అదే దోహలో ఉంటే మాత్రం పరిస్థితులు బాగోవు. ఈ విషయాన్ని నేను పై వరకు తీసుకెళ్ళడం జరిగింది. నేను రాత్రి కలెక్టర్తో మాట్లాడడం జరిగింది, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు దానికి కావాల్సిన సారాంశం, ఆమె ఎలాంటి పనులు చేసిందో, ఇంతకుముందు చిత్తూరులో చేసిన పనులకి అక్కడి నుంచి కొడితే శ్రీకాకుళంకి వచ్చింది. అక్కడ చేసిన ఇలాంటి వ్యవహారాలకే శ్రీకాకుళం నుంచి పార్వతీపురం పంపించారు. ఆమె మెంటల్ ఎబిలిటీని చెక్ చేయాల్సిన అవసరం ఉందేమన్నది నా ప్రధానమైన డౌటు. మానసికంగా ఆమెకి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. అయితే దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిందిగా, అంతేకాకుండా ఈమె పైన ఎవరైతే పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చారో ప్రధానంగా ఈమె వచ్చినంతన్నా డబ్బులు అడగడం, ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న సిబ్బంది కూడా మ్యూటేషన్స్కి ఒక రేటు, క్యాస్ట్ సర్టిఫికేట్కి ఒక రేటు, అలాగే ఇప్పుడు ఎల్పీసీలు అవుతున్నాయి హౌసెస్కి, దానికి ఒక రేటు, ప్రతిదానికి ఒక పద్ధతిగా ఒక రేటు పెట్టుకొని బయటికి ఏమొచ్చి ఏమీ తెలియనట్లు నటిస్తుంది ఎంఆర్ఓ. ఈ విషయాన్ని కూలంకుషంగా నా దగ్గరికి వచ్చే బాధితులు చెప్పిన విషయాన్ని ఆమెతో మాట్లాడదామని ట్రై చేస్తే ఎత్తలేదు. దీనిని సీరియస్గా తీసుకోవడం జరిగింది. రేపు ఆల్రెడీ రెవెన్యూ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఇలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్ని, మెంటల్ బ్యాలెన్స్ లేని ఆఫీసర్స్ని జిల్లాలోనే కాదు అసలు సర్వీస్కి అవసరం లేదనే విషయాన్ని మీడియా ద్వారా కలెక్టర్కి అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి తెలియజేస్తున్నాను. రేపటికల్లా ఆమె చేసిన ఫాల్స్ ఎలిగేషన్కి క్షమాపణ, లిఖితపూర్వకంగా క్షమాపణ ఇవ్వాలి. రెండోది, ఇవ్వలేని పక్షంలో ఆమెను ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించడం జరుగుతుంది. లీగల్గా నాకున్న రైట్స్ ప్రకారం ప్రజాప్రతినిధిగా ప్రివిలేజ్ కమిటీకి పంపించడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఆమె ఈ ఉద్యోగానికి అనర్హురాలు, ప్రజలకి సాయం చేయలేని ప్రజాసేవకురాలు. అంటే వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఈమె ద్వారా ఇన్సిడెంట్ ద్వారా మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నా,
ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీఆర్ ఆల్ అండర్ పబ్లిక్ సర్వెంట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు రాజులు కాదు. ప్రజల సమస్య తీర్చుకున్న ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటివి ఇంకెప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదని. అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాం. మన ప్రజలందరూ అమాయకులు, చాలా ఇబ్బందులు పడుతుంటుంటారు రైతులు. వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం, అమాయక ప్రజలు కూడా తిరిగి ఇవ్వడం. ఆమె తీసుకున్న 2 లక్షలు కూడా రైతులకు ఇమీడియట్గా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా సంబంధిత అధికారులు చెప్తున్నా. పీజీఆర్ఎస్ పైన ఇమీడియట్ రియాక్షన్స్ తీసుకోవాలి. తీసుకోలేని పక్షాన పెద్ద ఉద్యమమే జరుగుతుంది. వైసీపీ నుంచి వైసీపీ కోసం, వైసీపీ నాయకుల కోసం పనిచేస్తున్న ఈమె. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలుగుదేశం కార్యకర్తలకు అలవాటు ఏంటంటే ఇప్పుడు మెల్లో కండువా ఉండే అలవాటు. మీ అందరికీ తెలిసే గుట్టా వెంకటనాయుడు ఆయనకి ఇప్పటి నుంచి మెల్లో కండువ వేసుకుని తిరుగుతాడు. ఆఫీస్ పని కోసం వెళ్తే మీరు కండువా తీసిరండి అని మాట్లాడిన వ్యవహారం. అంటే 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన. ఆయనకి చెప్పిన సమాధానం మెల్లో కండువా తీసిన దగ్గరికి రండి. నించోబెట్టి మాట్లాడిన విధానం చూసి అప్పటి నుంచి అర్థం చేసుకున్నాను ఏంటంటే ఈమె కొంచెం మెంటల్లీ కొంచెం ఉమెన్, ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి ఊరుకున్నాను తప్ప, ఇంత క్రూకెడ్ మైండ్తో, ఎంత బ్రైబరీ, ఎంత లంచగుండితనానికి అలవాటు పడిందనే విషయాన్ని నిన్నటి ద్వారా నాకు తెలుసుకోవడం. ప్రతి ఒక్కరు ఇచ్చిన సమస్యని ఇమీడియట్గా ఆ పీజీఆర్ఎస్ని రిజాల్వ్ చేయాలని మంత్రి కూడా చెప్పాం. తగిన చర్యల్ని తొందరలోనే ఈ సంబంధిత ఎంఆర్ఓ పైన, ఆయన చుట్టూ ఉన్న అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. For latest updates on India Pakistan, download our TV Live app